బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత నెల రోజులుగా కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తోంది. శంకరపట్నం మండలంలోని మెట్పల్లి, ముత్తారం, సైదాపూర్ మండలంలోని ధర్మారం, ఎల్లంతకుంట మండలంలోని మాల్యాల వంటి గ్రామాల్లో యూరియా బస్తాల కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. వరి నాట్లు పూర్తయి పైరుకు యూరియా వేయాల్సిన సమయం ఆసన్నమవడంతో రైతుల అవసరం మరింత పెరిగింది. కానీ డిమాండ్కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు నిత్యం క్యూ లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా వేకుజాము నుంచే చెప్పులను క్యూలో ఉంచి బస్తాల కోసం పడికాపులు కాస్తున్నారు రైతన్నలు. పని పక్కన పెట్టి మరీ యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులు బస్తాల పంపిణీ సమయంలో తోపులాట్లకు పాల్పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్కి సరిపడా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. గత నెల రోజులుగా కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తోంది. శంకరపట్నం మండలంలోని మెట్పల్లి, ముత్తారం, సైదాపూర్ మండలంలోని ధర్మారం, ఎల్లంతకుంట మండలంలోని మాల్యాల వంటి గ్రామాల్లో యూరియా బస్తాల కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. వరి నాట్లు పూర్తయి పైరుకు యూరియా వేయాల్సిన సమయం ఆసన్నమవడంతో రైతుల అవసరం మరింత పెరిగింది. కానీ డిమాండ్కి సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు నిత్యం క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా వేకుజాము నుంచే చెప్పులను క్యూలో ఉంచి బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతన్నలు. పని పక్కన పెట్టి మరీ యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులు బస్తాల పంపిణీ సమయంలో తోపులాట్లకు పాల్పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్కి సరిపడా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.